నమస్కారం. ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలను లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. మన ముందు కొన్ని మూలాలున్నాయి. ఒకటి భగవద్గీతలో ఆ అర్జునుడు కృష్ణుడిని రథం ఆపమని అడిగే ఘట్టం. అవును, కీలకమైన సందర్భం అది. తరువాత గీతలోనే 3వ అధ్యాయం 29వ శ్లోకం. ఇది జ్ఞానం, అజ్ఞానం, ప్రకృతి గుణాల గురించి చెప్తుంది. తాత్వికమైన విశ్లేషణ. అలాగే ఈ సమాచారాన్ని పంచుకోవడానికి ఒక ప్రేరణగా అంటే ఒక వ్యక్తిగత అనుభవం, విష్ణువు పిలుపు గురించిన ప్రస్తావన కూడా ఉంది. ఓహ్, అలాగా. ఈ మూడింటినీ కలిపి చూస్తూ వాటిలోని అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిద్దాం. ప్రారంభిద్దామా? తప్పకుండా. ఇవి వేర్వేరు కోణాలు. ఒకటి కథనం, మరొకటి తత్వం, ఇంకోటి వ్యక్తిగత విశ్వాసం. ఆసక్తికరంగా ఉంటుంది. సరే, ముందుగా అర్జునుడి అభ్యర్థన చూద్దాం. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపే మేచత. ఓ అచ్యుత, 2 సేనల మధ్య నా రథాన్ని నిలుపమని. అవును. ఎందుకు అని కూడా తనే చెప్తాడు. కైర్మయా సహయోద్ధవ్యస్మిన్ రణసముద్యమే, అంటే ఈ యుద్ధంలో నేను ఎవరితో పోరాడాలో చూడాలి అని. ఇది ఊరికే చూడాలనా లేక వేరే ఉద్దేశ్యముందా? ఊరికే చూడటం కాదుగదా. ఇది యుద్ధానికి ముందు చేసే ఒక ముఖ్యమైన పని. అవును. అంటే ప్రత్యర్థి సేనలో ఎవరున్నారు, ముఖ్యంగా తన బంధువులు, గురువులు ఎవరున్నారో చూడాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. నిజమే. ఆ తర్వాత అతని మానసిక స్థితి మారుతుంది కదా. సరిగ్గా. ఆ పరిశీలన తర్వాతే అర్జునుడిలో ఆ విషాదం, ఆ సంఘర్షణ మొదలవుతుంది. అంటే ఏదైనా పెద్ద పని మొదలుపెట్టే ముందు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవాలి అన్నది ఇక్కడ సూచన. ఆ సంఘర్షణ, కర్మల ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం గీత 3.29 శ్లోకం దగ్గరకు వెళ్దాం. తప్పకుండా. ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జందే గుణకర్మసు తాన్ కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్ విచాలయేత్. దీని సారాంశమేంటంటే ప్రకృతి గుణాల వల్ల మోసపోయిన వారు ఆ గుణాలతో నడిచే పనులలో మునిగి ఉంటారు. అవును, గుణసమ్మూఢః అంటే అదే, భ్రమలో ఉన్నవారు. అలాంటి పూర్తి జ్ఞానం లేనివారిని అకృత్స్నవిదో మందాన్, పూర్తి జ్ఞానమున్నవాళ్లు కృత్స్నవిత్, కలవరపెట్టకూడదు అని. అంటే అజ్ఞానులు వాళ్ల పనుల్లో ఉంటే జ్ఞానులు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని. అవును, ఇది చాలా లోతైన విషయం. ప్రకృతి గుణాలు సత్వ, రజస్, తమస్ మనుషుల్ని ఎలా భ్రమలో పడేస్తాయో, వాళ్ల పనుల్ని ఎలా నడిపిస్తాయో ఇది వివరిస్తోంది. అంటే వాళ్లే చేస్తున్నామనుకుంటారా? అవును. ఆ మోహంలో ఉన్నవాళ్లు తామే కర్తలమని అనుకుంటారు. వారికి పూర్తి జ్ఞానం ఉండదు, అకృత్స్నవిదో. ఓకే. అయితే పూర్తి జ్ఞానం ఉన్నవాడు కృత్స్నవిత్. ఈ తేడాను గ్రహించి అజ్ఞానుల నమ్మకాన్ని దెబ్బతీయకూడదు, వాళ్ల దారికి అడ్డిరాకూడదు, వాళ్లని కలవరపరచకూడదు అని ఈ శ్లోకం చెబుతోంది. మరి వాళ్లని అలాగే వదిలేయాలా? వదిలేయడమని కాదు, వాళ్ల స్థాయిని గుర్తించి గౌరవించాలి. వాళ్ల పరిణామ క్రమానికి ఆటంకం కలిగించకూడదు. అది ముఖ్యం. ఓ, ఇది ఆసక్తికరంగా ఉంది. అంటే వాళ్ల స్థాయిని బట్టి మనం నడుచుకోవాలి. అవును. ఇక్కడే మూడో విషయం, విష్ణువు పిలుపు వల్ల ఈ వీడియోలు చేస్తున్నామని వ్యక్తిగత ప్రకటన, అది గుర్తొస్తోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కూడా గుణాల ప్రభావమేనా లేక అంతకు మించిన ప్రేరణ అంటారా? గీత చెప్పిన దానికి ఇది ఎలా సరిపోతుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. గీత ఏం చెబుతోంది? నిష్కామకర్మ అంటే ఫలితం ఆశించకుండా పని చెయ్యమని. అవును. ఒక దైవిక పిలుపు అనేది చాలా బలమైన ప్రేరణ కావచ్చు. అది మనిషిని పనివైపు నడిపిస్తుంది. దీన్ని మనం సత్వగుణ ప్రధానమైన ప్రేరణగా చూడవచ్చునేమో. అంటే మంచి లక్ష్యం కోసం పనిచేయడంలాగా? అవును, ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం. అయితే గీత దృష్టిలో ముఖ్యమేంటంటే ఆ పిలుపునకు స్పందించినప్పుడు కూడా నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా అంతా భగవంతుడికి అంకితం అనే భావనతో చేయడం. ఓకే. ఆ పిలుపును అనుసరించడం కూడా ఒక రకమైన కర్మయోగమే, కాని ఫలితమాశించకుండా కేవలం కర్తవ్యంగా చేస్తే. అంటే మనం చూసిన ఈ 3 విషయాలు, అర్జునుడి పరిశీలన, గుణాల ప్రభావంతో చేసే పనులు, జ్ఞాని యొక్క వైఖరి, మరి ఈ దైవిక పిలుపుతో చేసే పని, ఇవన్నీ వేరువేరు స్థాయిల్లో కర్తవ్య నిర్వహణ, ప్రేరణలను చూపిస్తున్నాయన్నమాట. ఖచ్చితంగా. అర్జునుడి అంచనా అది కర్మకు ముందు చేసే సన్నాహం. గుణాల ప్రభావం అది సాధారణంగా మనుషులు ఉండే స్థితి. జ్ఞాని వైఖరి అది ఒక ఉన్నతమైన అవగాహన. ఇక దైవిక పిలుపు
అది ఉన్నత లక్ష్యంతో కూడిన కర్మకు ప్రేరణ. నిజమే. ఇవన్నీ కలిపి చూస్తే మనల్ని, మన ప్రేరణలను, మన పనులను ఎలా అర్థం చేసుకోవాలో గీత చాలా కోణాల్లో చెబుతోందనిపిస్తోంది. అవును. అయితే ఇక్కడొక ప్రశ్న మిగిలింది కదా. ఏమిటది? ఒక వ్యక్తి తన ప్రేరణకు కారణం ప్రకృతి గుణాలా లేక నిజంగా దైవిక పిలుపా అని ఎలా తెలుసుకోగలడు? ముఖ్యంగా జ్ఞాని కూడా అజ్ఞానిని కలవరపెట్టకూడదు అన్నప్పుడు మరి ఆ అజ్ఞానం నుండి జ్ఞానానికి మారడానికి సరైన మార్గమేంటి? స్వీయ విశ్లేషణ ఎలా చేసుకోవాలి? ఇది ఆలోచించాల్సిన విషయం. అవును, నిజమే. ఆ మార్గం ఏంటనేది చాలా లోతైన ప్రశ్న. దాని గురించి ఆలోచించాలి.